ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బిడ్డ, నీ కష్టము నేను చూడలేకపోతున్నాను. ఒక్కసారి నువ్వు ఇలా చేసి చూడు. తప్పకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి వెల్లివిరుస్తాయి అని బాబావారు అంటున్నారండి. మరి బాబావారు ఎటువంటి సందేశాన్ని మనకి ఈరోజు ఏమి తెలియజేస్తున్నారు అనేది బాబావారి మాటల్లోనే ఒక చక్కటి కథ రూపంలో విందామండి. బాబావారు ఏం చెప్తున్నారు అంటే, ఇది ఒకరి జీవితంలో జరిగిన యథార్థ గాథ అండి. ఆ సంఘటనే మనము ఈరోజు బాబావారి సందేశంగా మనము వినబోతున్నాము. ఒక పెద్ద ఆవిడ ఉంటుందండి. ఇది రియల్గా జరిగిన స్టోరీ అండి. ఆమె చాలా భక్తురాలండి. ఆమెకు అమ్మవారు అంటే చాలా పరమభక్తురాలు. అలాగే శివయ్యని కూడా పూజిస్తూ ఉంటుంది. అయితే ఆమె వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఫ్యామిలీ, ఇద్దరు మంచిగా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, అందులో ఒక ఆమె పెద్దమ్మాయి, తర్వాత ఒక అబ్బాయి అండి. ఆ అమ్మాయి పెళ్ళిడికి వస్తుంది, మంచిగా ఉద్యోగం చేస్తుంది. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళలోనే దూరపు చుట్టాల్లో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటము అనేది జరుగుతుంది. అయితే ఆ అబ్బాయి అనేది కొద్దిగా అనుమానం మనిషి. అతను కూడా ఉద్యోగం మానేసి ఊరికా ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడము, ఎవరితో మాట్లాడినా ఫోన్ కాల్ వచ్చినా కూడా ఆమెని అనుమానించడము, తిట్టడము, కొట్టడము, అలాగే ఆఫీస్ దగ్గర నుంచొని చూడటము, ఆఫీస్కి వెళ్ళి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని చాలా రకాలుగా నానా యాతనలు అమ్మాయిని పెడుతూ ఉంటే అది తట్టుకోలేక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసుకొని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేస్తారండి. అయితే ఆ బాధ అనేది ఆ తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత రోజుల తర్వాత ఆమెకు ఇంకొక మంచి సంబంధం చూసి కూడా పెళ్లి చేస్తారు. అయితే అతను చాలా మంచివాడు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ జీవితం అనేది హ్యాపీగా నడుస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి ఒక వేరే వ్యాధి అనేది సోకటము, ఆ వ్యాధి అనేది చెప్పలేనంత తీవ్రత పెరిగిపోయి అనుకోకుండానే అతను త్వరగానే చనిపోవటము అనేది జరుగుతుంది. ఇక ఆ అమ్మాయికి పెళ్లి మీద విరక్తి వచ్చేస్తుంది. అంత మంచిగా ఉన్న అతన్ని కోల్పోయినందుకు ఆ తల్లిదండ్రుల బాధ ఎవరికీ చెప్పుకోలేదండి. అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు కదండి. ఆ అబ్బాయి మంచి జాబ్ వచ్చి 2.5 lakhs అనేవి నెలకే జీతం వచ్చి మంచిగా సంపాదన చేస్తున్న సమయంలో ఒకసారి రాత్రిపూట ఉద్యోగం నుంచి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా బైక్ అనేది యాక్సిడెంట్ జరిగిపోయి ఆ అబ్బాయి అనేది చనిపోతాడండి. అసలు ఆ ఇంట్లో అంతా కూడా అసలు తెలియని ఇలాగ డిజపాయింట్స్ అన్నమాట. అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడటము, చాలా బాధాకరమైన సంఘటనలు జరగటము, అవన్నీ చూసేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితి వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నందుకు చాలా బాధపడిపోతూ ఉంటారండి. అయితే అప్పుడు ఆమె బాబాని కూడా నమ్మటం మొదలుపెట్టింది. బాబా గుడికి అప్పుడప్పుడు వెళ్ళటం, ఈ బాధల్లో ఉన్నప్పుడు ఆ పక్కన జరిగే బాబా పూజలు, అలాగే భజనలు చదువుతున్నప్పుడు వెళ్ళటము, బాబా గురించి కూడా ఆమెకు తెలుసు. కానీ ఇంతకుముందు అంత పూర్తిగా వెళ్ళేది కాదు. ఇప్పుడు బాబా మీద నమ్మకంతో మా ఇంట్లో సుఖశాంతులు కలగాలి అని చెప్పేసి ఆమె వెళ్ళటం మొదలుపెట్టిందండి. బాబాని నమ్మింది. ప్రతిరోజు కూడా బాబాని తలవకుండా బాబాకి చిన్న నైవేద్యం కానీ ఆమె తినే దాంట్లో ఏదైనా సరే ముందుగా బాబాకు సమర్పించి తినే అంత ఇష్టము అనేది ఆమెకి పెరిగిపోయింది. ఒకరోజు ఆమెకి బాబావారు కల్లో కనిపించి, బిడ్డ, నీ ఇంట్లో సుఖశాంతులు అనేవి విరియాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయి బిడ్డ అని ఆమెకి కల్లో కనబడి శ్రీచక్రము అనేది ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని గనక నువ్వు తీసుకువచ్చి నీ ఇంట్లో పెట్టి ప్రతినిత్యము పూజ చేసేటప్పుడు ఆ శ్రీచక్రాన్ని కూడా పూజించు అని బాబావారు చెప్పినట్టుగా ఆమెకి కల వచ్చిందండి. అలాగే బాబావారు చెప్పినట్లుగా ఆమె ఒక మంచి గుడిలో శ్రీచక్రాన్ని కొనుక్కొని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి పూజ చేయడం మొదలెట్టింది. అప్పుడే అంతా కూడా వాళ్ళ ఇంట్లో అంతా మారిపోయిందండి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకు అంటే వాళ్ళ చుట్టాలు, దూరపు చుట్టాలో వాళ్ళు ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ ముందుగానే లేరు, వాళ్ళ మదర్ ఒకటే ఉండేది. ఆమె చూసుకుంటూ ఉంటే ఆమె అకస్మాత్తుగా ఆమె ఎప్పుడూ కూడా ఈమెతో అనేది, నా బిడ్డని నువ్వు చూడాలి, ఆయన లేరు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాము, మేము ఎక్కడో దూరంగా, వాళ్ళు చెన్నైలోనో ఎక్కడో ఉంటారండి. అయితే మా అబ్బాయి పెళ్ళి అవన్నీ నువ్వే చేయాలి, మా అబ్బాయి బాధ్యత నువ్వే అని ఆమె ఎప్పుడూ కూడా ఆమెకి చెప్తూ ఉండేదండి. సడన్గా ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోవడంతో ఆ అబ్బాయి కూడా వీళ్ళ బాధ్యత అయిపోయింది. ఆ అబ్బాయి అనుకోకుండానే వాళ్ళు ఉన్న ఊళ్ళోకి ట్రాన్స్ఫర్ రావటము, అక్కడికి రావటము, వాళ్ళ ఇంట్లోకి రావటము, ఆమెకు కొడుకు లేని కొరత అనేది తీరినట్లుగా అనిపించిందండి. అయితే ఆ అబ్బాయి కొద్దిగా పెద్ద వయసు, అంటే వాళ్ళ అమ్మాయి కన్నా కూడా కొద్దిగా పెద్ద వయసు అండి. అయితే
ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఉంటాడు. అతను ఇతను ఎంత చెప్తే అంత అనమాట. ఆ విధంగా ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్‌తో మంచిగా సాన్నిహిత్యం ఏర్పడి తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకుంటారు. అలాగా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు అనేవి కలిగినాయండి. ఆ అమ్మాయికి మళ్ళీ మూడోసారి పెళ్లి అనేది జరగడం జరిగింది. ఇక అంతా బాగానే ఉంది. ఆ కొడుకు లేని రూపంలో ఈ అబ్బాయి వచ్చి ఆ తల్లిదండ్రులను చూసుకుంటూ ఆ ఇంట్లోనే వాళ్ళందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో వాళ్ళకి లేనిది కొరత బాధ ఉన్నవన్నిటిని కూడా మరిపించేటట్టుగా బాబావారు చేయగలిగారండి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లవాడిలో వాళ్ళ అబ్బాయిని చూసుకుంటూ వాళ్ళ అమ్మాయి జీవితం మంచిగా మారినందుకు కూడా చాలా సుఖ సంతోషాలతో వాళ్ళు హ్యాపీగా జీవించడం మొదలుపెట్టారండి. ఈ కథ ఇది కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చినది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.